అనంతపురం రాయల్ మధుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని యూజేఏసీ జిల్లా అధ్యక్షుడు జాఫర్, నగర మేయర్ వసీం తెలిపారు. నగరంలోని యూజేజేఏసీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూర్ మహమ్మద్ ఆత్మహత్యాయత్నానికి కారకుడైన రాయల్ మధుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నాలు, నిరసనలు చేస్తామని, కూటమి ప్రభుత్వానికి ముస్లింలంటే చిన్నచూపుగా ఉందని ప్రశ్నించారు. రాలేకపోయిండొచ్చు, ఏదైనా సమస్య అయితే జటిలమైపోయింది కదా. అందుకని దీనికి బాధ్యులైనటువంటి వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఒకటి. రెండవది ఏమంటే, ఇతన్ని బాగా గట్టిగా ఒత్తిడి చేశారు. అరే నీవు బాగు, వెంటనే వాళ్ళని పిలవాల నీవు అని చెప్తే పాము అక్కడికి కూడా ఆగకుండా పోయి గౌరవంగా రాయల్ మధును పిలిచినారు. మరి పిలిచిన తర్వాత అయిపోయింది కదా, నన్ను పిలవలేదనేటువంటిది కోపము, ఆవేశం ఇతని దగ్గర ఉంది కదా. ఎప్పుడైతే ఇతను పిలిచినాడో నూరు భాష, ఇంకా సమస్య ఎక్కడ ఉంది నేను అంటా ఉన్నా. సమస్య లేదు ఇక్కడ. కాకపోతే ఎక్కడ సమస్య వచ్చిందంటే ఫ్లెక్సీ దగ్గర వచ్చింది సమస్య. ఫ్లెక్సీలో నా ఫోటో లేదు కదా. అంటే ఫ్లెక్సీలో ఫోటో లేనందుకు ఇంత భయంకరమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిని తీసుకొని వస్తారా? అందుకని నేను సూటిగా మాట్లాడుతున్నది ఏమంటే, రాయల్ మధు పైన ఇది ఒక్కటే కాదు, ఇవాళ పదుల సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి యూజేసీ దగ్గరకు వస్తూ ఉన్నాయి. అంటే మా దృష్టికి వస్తానా, మా నోటీస్కి వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరమో బాధ్యత మాకుంది కదా. ఇవాళ మనిషిని చంపాలంటే ఇంతకుముందు మారణాయుధాలు ఉపయోగపెట్టుకునేవాళ్ళు. మనిషిని చంపాలంటే మారణాయుధాలు కావాలి, కానీ మాటలతోనూ కూడా చంపొచ్చు మనిషి అనేది ఇప్పుడు రాయల్ మధు నిరూపించినాడు. అంటే మనం ఏ రకంగా మనం హింస పెడితే, ఎట్లాంటి మానసికమైనటువంటి ఒత్తిడి తీసుకొని వస్తే మనిషి ఏ రకంగా ఇది నెట్టబడతాడు అనేటువంటిది ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఉన్నట్లుంది ఇది. అందుకే ముందు రాయల్ మధు అనేటువంటి వ్యక్తి ప్రధానంగా నీ నోరు భద్రంగా పెట్టుకో, జాగ్రత్తగా ఉండు. నువ్వు మాట్లాడేటువంటి విధానం, భాష, నీతో ఏమంటావు? నువ్వు ప్రెస్ మీట్లో మరి ఏం మాట్లాడతావు? నాకు ముస్లింలే అందరూ కూడా ఫ్రెండ్స్ అంటావు, ముస్లింలతో నాకు అన్ని సంబంధాలు అంటావు, ముస్లింల పెళ్లిళ్ళ కార్యక్రమాన్ని నేను అటెండ్ అవుతాను అంటావు. మరి సంబంధాలు వీళ్ళతోనే ఉన్నాయి, సమస్యలు కూడా వీళ్ళతోనే ఉన్నాయి. నేను ఇట్లాంటివి ఒక 2-3 వచ్చినా నా వద్దకు. అందుకని నేనేమంటా అంటే, నీకు 4 రూపాయలు ఉండొచ్చు. మనస్తాపం గురి చేశారు, నన్ను ఏ విధంగా మాట్లాడాడు, తిట్టాడు అని చెప్పేసి అవన్నీ మాట్లాడి దూషించిన తర్వాత మళ్ళీ క్షమాపణ అతన్నే ఏపీలో అడిగినట్లు చేసినాడంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము కూడా ఒకసారి గమనించాలి. అసలు ఆ రాయల్ మధు అనే అతను గతంలో నుంచి మనం చాలాసార్లు చూసాం. ఒక మైనారిటీ సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నాసిర్ అనే అబ్బాయిని నడి రోడ్లో పెట్టి కొడతాడు ఆయన. అంటే ఏమనుకుంటున్నాడు? మైనార్టీలు అంటే అంత చిన్న చూపు అనుకున్నాడా అతను? ఏమన్నా గతంలో నన్ను ఒక మైనార్టీ మేయర్గా ఉన్నప్పుడు నుంచి గుంపుగా చేసి నన్ను దింపాలని చూస్తాడు ఆయన చిట్టా అంతా బయట చూస్తే ఏం చేస్తాడు ఆయన కబ్జాలు కావచ్చు, ఆయన చేస్తున్నట్టు అరాచకాలు కావచ్చు, అన్నీ కూడా తెలుసు ఏమేమి చూస్తున్నట్టు. స్థానిక ప్రజాప్రతినిధి తోడున్నాడు, నాకు అతను ఉన్నాడని చెప్పేసి ఏమేమి చేస్తున్నాడు అన్నీ కూడా గమనిస్తున్నాం మేము. అన్నీ కూడా బయట పెడతాం మేము. ఇప్పుడే ఒకటి కోరుతున్నాము, ఈ గత కొన్ని కాలం నుంచి మైనార్టీల పైన ఏ విధంగా ఇష్యూస్ జరుగుతున్న విషయం కూడా అందరికీ తెలుసు. అస్రా ఆప్టికల్ సంబంధించి కార్యాలయం చూశారు. డిసిఎంఎస్ సంబంధించి ఒక స్థలంని కేటాయించమంటే ఆమె మెహతా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా రాయల్ మధు అని చెప్పాను, ఇప్పుడే ఆ మైనార్టీ పైన నాసిర్ అని చెప్పేసి దాడి చేయడం జరిగింది. మరి మన కార్పొరేటర్ కుమారుడు గుల్జార్పేటలో ఏదో ఒక దిమ్మిగడతా అంటే అక్కడ అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. మరి స్థానిక ప్రజాప్రతినిధి ఏ విధంగా అయితే అస్రా ఆప్టికల్ సంబంధించి వాళ్ళ మహిళకి పైన అసభ్య మాటలు మాట్లాడిన విషయం కావచ్చు, ఒక మైనార్టీ మేయర్గా నన్ను దింపాలని చూసేది. ఇప్పుడు కొత్తగా చూస్తే 100 సంబంధించి ఒక ఇష్యూ, ఏదో ఒకటో రెండో అంటే కూడా మేము కూడా చూసినట్లు పోతాము, ముందుకు పోయేవాళ్ళం. ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ కేవలం మైనార్టీలు టార్గెట్ చేసుకుంటే కక్ష సాధనతో ముందుకు పోతున్న విషయం కూడా అందరూ గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఒకసారి. కూడా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే గతంలోనే నాసిర్ని ఏ విధంగా అప్పుడు కొట్టినాడు రాయల్ మధు, అప్పుడే పోలీసులు చర్యలు తీసుకుంటే ఈరోజు 100 ఆత్మహత్యం చేసుకునేవాడ. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఒకసారి. యూజేసీ అనేది ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము కేవలం ఇది ఎవరైనా ప్రజలు వస్తారు, ప్రజల సమస్యలు మేము తీర్చడానికి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ చూస్తే స్థానిక ప్రజాప్రతినిధికి సంబంధించిన బాధితులు అందరూ వచ్చి మా దగ్గర సమస్యలు తీర్చుకోవడానికి వస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన అనంతపురం నగరం కూడా ఒకసారి అందరూ గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. అదే నిన్నటి రోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు ప్రజాప్రతినిధి చేస్తున్న అరాచకాలు, ఆయన చేస్తున్న దౌర్జన్యాలు, ఆయన వెంట తిరుగుతున్న
ల్యాండ్ గ్రాబర్ కావచ్చు, శాండ్ మాఫియా వాళ్ళు కావచ్చు, రౌడీ షీటర్లు పెట్టుకొని ఆయన వెంట తిరుగుతున్నా చెప్పడం విషయం చూస్తే ఆయన ఏ విధంగా మనస్తాపం చెంది ఏ విధంగా బాధపడి మాట్లాడిన విషయం కూడా ప్రజలు ఒకసారి గమనించాల. ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గారిని బహిష్కరించాలని చెప్పడం జరిగిందంటే అసలు అనంతపురం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఎక్కడ చూసినాం ఇట్లా ఎమ్మెల్యేని ఇఫ్తార్ విందుకు కూడా బహిష్కరించాలి చెప్పి ఎక్కడ వినిన్నాం మనం. అదేవిధంగా ఆయన ఎంత ఖర్చు చేసినాడు, ఎన్నికలకి ఆయన ఎంత ఖర్చు పెట్టినాడు చెప్పండి మాకి, మేము మైనారిటీలందరూ కూడా చందా చేసి ఇచ్చేస్తామని చెప్పినాడంటే ఆ నాయకుడు ఎంత మనస్తాపం చెంది బాధపడి చెప్పినాడో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల. నేను ఒకటి చెప్పుకొచ్చుకుంటాను, ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ రాయల్ మధు పైన అనేసి ఏదో A3 అని చెప్పి పెట్టడం జరిగిందంట. బెయిలబుల్ కేసు